ఇక ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి పెద్ద సార్ ఉన్నాడు కదా అల్లు అరవింద్ సార్ ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు గదేనులా ఈడీ ఆఫీసర్లు అంటారు కదా వాళ్ళు పష్టలు ఎత్తున్నారట. ఎందుకయ్యా మరి ఉన్నట్టుండి ఈయన మీద గింతగనం పష్టల వర్షాలు అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంకు స్కామ్ లా అరవింద్ సార్ కు సంబంధిక చేసి 3 గంటల పాటు విచారణ స్టేట్మెంట్ ను రికార్డు చేసిండ్రయ్యా ఈడీ అధికారులు. ఇక 2018-19 మధ్యన జరిగిన బ్యాంకు స్కామ్ లా ఈడీ విచారణ కంటిన్యూ అవుతున్నది. ఇంట్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నదని భావన ఎత్తున్నారట ఈడీ అధికారులు. ఇక ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేతబట్టింది. గతంలో బ్యాంకుకు సంబంధిక చేసిన అవకతవకలు జరిగినాయన్న అభియోగాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అవుతున్నదట. ఇక ఇప్పటికే అల్లు అరవింద్ సార్ ను విచారణ చేసిండ్రట అధికారులు. బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలను కూడా పురాగా అడిగి తెలుసుకున్నారట. వచ్చే వారం మళ్ళొకపారి విచారణకు మీరు రావాల్సి ఉంటది సారు అని కూడా చెప్పిండ్రట అల్లు అరవింద్ సార్ కు ఈడీ ఆఫీసర్లు. మరి ఏందయ్యా ఉన్నట్టుండి ఈడీ ఆఫీసర్లు ఎందుకు అల్లు అరవింద్ సార్ ను తెర మీదకి తీసుకొచ్చిల్లానంటే 2024లో హైదరాబాదు, కర్నూలు, గజియాబాద్ లా ఇంకా వేరే వేరే చోట్లల్లో సోదాలు చేసిన ఈడీ ఆఫీసర్లు 1,45,00,000 సీజ్ చేసిన సంగతి మన అందరికి ఎరికైంది. ఇక దీనికి సంబంధిక చేసి 101,48,00,000 రుణము గదెనులా పైసలను పక్కదారి పట్టించరన్న ఆరోపణలకు సంబంధిక చేసి ఈడీ దర్యాప్తు కంటిన్యూ అవుతున్నది. ఇక ఇండ్ల అకౌంట్ హోల్డర్ గా ఉన్న వాళ్ళ పేర్లను స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు యాజమాన్యం ఎటువంటి నిబంధనలను పాటించకుండా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘన చేసి 100 కోట్లకు మీదకేంచే నిధులను దుర్వినియోగం అంటే పక్కదారి పట్టించడనే అభియోగాల మీద ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణలు అయితే చేస్తున్నారు. ఇండ్ల భాగంలోనే అల్లు అరవింద్ సార్ ను కూడా విచారణ చేత పట్టిండ్రు. మరి మళ్ళొకపారైతే ఈడీ ఆఫీసర్లు రమ్మని చెప్పిండ్రట. పోయిన తర్వాత ముందు ఏమైనా ముచ్చట పురాగా తెలుస్తుందో అప్పుడు చూద్దాం మరి.